వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెనాలి పట్టణంలోని సుడిగాలి పర్యటన చేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. స్త్రీ శక్తి పథకం ద్వారా ఈ నెల 15 నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం. మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి నియోజకవర్గం కార్యకర్తలు కోరుకునేది గౌరవమే, అది కోల్పోయే పరిస్థితి లేకుండా చూడండి. నియోజకవర్గం సమన్వయకర్త ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రయాణికులకు రైల్వే స్టేషన్లో అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతుల పట్ల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో మాటామాట కలిపారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం తెనాలి పర్యటనకు విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పట్టభద్రులు ఎమ్మెల్సీ, తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి తెనాలి రైల్వే స్టేషన్ ను సందర్శించారు. అమృత పథకం కింద 27 కోట్లతో జరుగుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు ఈ సందర్భంగా పరిశీలించారు. రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు లభిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దే విషయంలో అత్యంత చొరవ చూపుతున్నారని అన్నారు. పల్నాడు ఎక్స్ప్రెస్, వందే భారత్ ట్రైన్ తెనాలిలో స్టాపింగ్ ఉండేలా మరోసారి ప్రయత్నం చేస్తామన్నారు. రైల్వే స్టేషన్ సందర్శన కార్యక్రమంలో అధికారుల ద్వారా పలు అంశాలను కులంకుషంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ఫ్రంట్ ప్లాట్ఫామ్ 6 కంప్లీట్ అవ్వాలి. ఎవరు కాంట్రాక్టర్ ఎవరు దీనికి? డిఫరెంట్ సార్. మాకైతే సైకిల్ రియల్లీ ఎఫెక్ట్ అవుతుంది సార్. హెవీ పెట్టాల్సి వస్తుంది స్ట్రీట్ స్ట్రక్చర్, దాంతో కాస్ట్ పెరిగింది సార్ మొత్తం చేయాలి. అమృత్ భారత్ స్టేషన్లు దేశం మొత్తం కూడా రైల్వే స్టేషన్స్ని ఎయిర్పోర్ట్స్ లాగా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు వీటన్నిటినీ తీసుకున్నారు. అందులో తెనాలి కూడా ఒకటి. దీనికి ఫేజ్ 1 కింద 27 crores మనకు అప్రూవ్ అయింది. అందులో ఇప్పటి వరకు వీళ్ళు చేసిన వర్క్స్ అంటే అనుకున్న ఏమేం చేయాలి, ప్లాట్ఫామ్ రీసర్ఫేస్ చేయటం, ప్రీమియం వెయిటింగ్ హాల్ అది కూడా దాదాపు 90% అయిపోయింది. స్ట్రక్చరల్గా మాడ్యులర్ టాయిలెట్స్ ఒక 90% అయిపోయింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి, ఎస్కలేటర్స్, లిఫ్ట్స్ అవి అవ్వలేదు. టోటల్గా 60% అయింది. ఇంకో 40% అవ్వాల్సిన వర్క్ ఉంది. December 31st ఇవన్నీ అవ్వాలి. ఇవన్నీ కూడా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఏంటంటే, వెహికల్స్ వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం కంజెషన్ ఉందంటున్నారు. దీన్ని కొంచెం ఫ్రంట్ ఇటు ఎక్స్టెండ్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఇటు సైడ్ ఎట్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారు, అటు సైడ్ కూడా ఇంకో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఎస్కలేటర్, మెయిన్ ఎస్కలేటర్స్ ఒకటి తీసుకోవాలి. ఇక్కడ ఆగే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో, పల్నాడు ఎక్స్ప్రెస్ ఒకటి, వందే మాతరం స్టాపేజ్. పల్నాడేమో ఎక్స్టెన్షను, వందే మాతరం ఏమో స్టాపేజ్. ఇవి యాక్చువల్గా మేము ఆల్రెడీ అడిగాం, కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయారని చెప్పారు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలని ఉన్నారు రెండు. కొన్ని కాకుండా ఒకసారి వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చూద్దామని వచ్చా. కొద్దిగా క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి అక్కడక్కడ, అవి కూడా రెక్టిఫై చేసుకుంటారు. ఒక నెక్స్ట్ మళ్ళీ 2-3 monthsలో ఇది అయిపోయేలోపు వస్తాం ఒకసారి చూసి. ఈ ఫేజ్ 1 ప్రాపర్గా కంప్లీట్ చేయడం, తర్వాత ఫేజ్ 2 కూడా నీట్గా చేసే విధంగా ఇదంతా కూడా అందంగా ఉండే విధంగా డిజైన్ అంతా కూడా మార్చి చేయాల్సిన అవసరం ఉంది. కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేసి ఏ విధంగా చేయాలనే దాని మీద రివ్యూ కోసం రాజా గారు మేము వచ్చాం. మనోహర్ గారు బయటకు వెళ్ళడం వల్ల రాలేకపోయారు. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలలో గల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభించనున్న నేపథ్యంలో ఆర్టీసీ డిపోను సందర్శించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ డిపోను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. డిపో ప్రాంగణంలో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాల పట్ల ఆరా తీశారు. మహిళలతో పాటు కలిపి మౌలిక సదుపాయాల తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నందున డిపోలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ, స్త్రీ శక్తి కార్యక్రమంలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పిస్తున్న క్రమంలో మొదట 3 నెలలు బస్సుల్లో ఒత్తిడిగా ఉంటుందన్న భావన వ్యక్తం చేశారు. బస్సుల్లో 73% సీట్లు మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. 15 కోట్ల రూపాయలతో ఆర్టీసీ డిపోలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. తెనాలి డిపో నుండి ప్రతిరోజు 27,000 మంది ప్రయాణికులు పలు గ్రామాల నుండి వచ్చి వెళుతూ ఉంటారని తెలిపారు.
ప్రధానంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు వెళ్లే బస్సులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిపోలో ప్రాంగణంలో ఎటువంటి ఇబ్బందులు మహిళలకు ఏర్పడకుండా పోలీస్ శాఖకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. మంత్రి మనోహర్ వెంట ఆర్టీసీ డిఎం రాజశేఖర్, ఓఎస్డీ యేసురత్నం, 2 టౌన్ సిఐ రాములు నాయక్, పలువురు జనసేన నాయకులు ఉన్నారు. ఎలా ఉన్నాయి బస్సులో ఆక్యుపెన్సీ బాగుందా? కనీసం 50% ఉంటారా? 50% స్టూడెంట్ పాసులు కాకుండా 50% వస్తారు క్యాష్ మహిళలు ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళల కోసం ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6లో ఆ రోజు ఎన్నికల ముందు మాటిచ్చామో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకం స్త్రీ శక్తి అనే నామకరణంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రూపొందించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి కోసం మన తెనాలి బస్ స్టాండ్లో ఏ విధంగా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి, మరింత భద్రతా విషయంలో కానివ్వండి, సౌకర్యాల విషయంలో కానివ్వండి ఏమైనా మెరుగుపరిచేవి ఉంటే వాటి గురించి ఈరోజు ఒకసారి పరిశీలించడానికి కోసం ప్రత్యేకంగా విజిట్ చేయడం జరిగింది. అంటే సుమారు 27,000 మంది ప్రయాణికులు తెనాలి బస్ డిపో నుంచి ప్రతిరోజు కూడా అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఎక్కువగా విజయవాడకిను గుంటూరుకి. సో విజయవాడకి 19 బస్సులు, గుంటూరుకి ప్రతిరోజు 34 బస్సులు. అదేవిధంగా మహిళలు వాళ్ళకున్న లెక్క ప్రకారంగా దాదాపు 70% మందికి ఈ సౌకర్యం కలిగించే విధంగా ఉచిత బస్ పథకం వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఒక అద్భుతమైన అవకాశం స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా ఆగస్టు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. లెక్కల విషయంలో, సంఖ్య విషయంలో చూస్తే జనాభా ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకుంటారు. మొదటి 3 నెలలు ఎక్కువగా ఒత్తిడి ఉంటుందనేది మాకు వచ్చిన సమాచారం. ఎందుకంటే కర్ణాటకలోను తెలంగాణలో ప్రవేశపెట్టినప్పుడు కూడా ఎక్కువగా 2-3 నెలలు ముందట్లో మహిళలందరూ కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగించుకున్నారు. సో దాదాపు 73% మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఉంటారనే భావనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. సుమారు 15 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా తెనాలి బస్ స్టాండ్లో మనకి ప్రయాణికులకి సౌకర్యం కల్పించబోతున్నాం. సో ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్ళడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పోలీసు యంత్రాంగానికి కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా లైటింగ్ విషయంలో, టాయిలెట్స్ విషయంలో, ఇతర సౌకర్యాల విషయంలో పొరపాటు లేకుండా ఉండడానికి కోసం తప్పకుండా ఈ 4 రోజుల్లో కూడా డిఎం గారిని కోరాను ఇమీడియట్గా పనులు టేకప్ చేసి కొన్ని పూర్తి చేయమని. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒక పండుగ వాతావరణంలో ఆగస్టు 15వ తారీఖున స్త్రీ శక్తి కార్యక్రమం ఎప్పుడైతే ప్రారంభించబోతున్నాం, మహిళలందరూ కూడా స్వాతంత్రం వచ్చిన దినం. ప్రభుత్వం కూడా ఏం ఆలోచించామంటే ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గతంలో కూడా ఎప్పుడు కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట ఇది ఒకటే, కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించగలిగే శక్తి మహిళలకే ఉంటుంది. ఆ తల్లికి ఉన్న ఆవేదన, ఆదాయం వచ్చినా కూడా బిడ్డల కోసం, కుటుంబ పోషణ కోసం జాగ్రత్తగా ఉపయోగించే భావన ప్రతి స్త్రీలో ఉంటుంది. కాబట్టి మహిళల్ని గౌరవించుకునే విధంగా ఈ పథకాన్ని ముందుకు వచ్చాం. సుమారు మా అంచనాల మేరకు 800 నుంచి 1000 రూపాయల వరకు ప్రతి నెల ఎవరైతే రెగ్యులర్గా ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా ఒక వెసులుబాటు కలుగుతుంది. కుటుంబంలో వాళ్ళ బిడ్డల్ని ఇంకా చదివించుకోవడానికి, ఇతర సౌకర్యాల విషయంలో ఎక్కడ పొరపాటు లేకుండా చూసుకోవడానికి ఇది చక్కటి కార్యక్రమం. సో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటేనే ఏదైనా సాధించుకోగలుగుతామని, కూటమి మనుగడ కోసం తెలుగుదేశం కార్యకర్తలు ఒకంత సహనం వహించాలని నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. స్థానిక సుల్తానాబాద్ లోని రత్నం ఫార్చ్యూన్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం తెనాలి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని నియోజకవర్గంలోని వివిధ విభాగాలకు చెందిన పలువురు నాయకుల ద్వారా సమస్యలు తెలుసుకున్నారు. ప్రధానంగా డెల్టా ప్రాంతంలో వ్యవసాయదారుల సమస్యలకు తగు ప్రాధాన్యత కల్పించారు. రైతు వ్యవసాయానికి మౌలిక అవసరాలు, ఫర్టిలైజర్స్ సకాలంలో అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. కొల్లిపరకు చెందిన రైతులు క్షేత్రస్థాయిలో ఫర్టిలైజర్స్ కొరత సృష్టిస్తున్నారని చెప్పడంతో
వేదిక పైనుండే సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ విషయంలో తను బాధ్యత వహించి రైతుకు ఎరువుల కొరత లేకుండా చూస్తామన్నారు. అదేవిధంగా బీసీ కులాలకు సంబంధించిన సమస్యలపై మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, చేనేతల సమస్యలపై చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ సమస్యల పరిష్కార దిశను వారి అభిప్రాయాల్లో వ్యక్తం చేశారు. నందులపేటకు చెందిన కె శ్రీనివాసరావు పురపాలక సంఘంలో చోటు చేసుకుంటున్న అవకతవకలను వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా తెనాలిలో ప్రత్యక్షంగా పరోక్షంగా వైసీపీ వారికి లబ్ధి చేకూరుతుందని, పార్టీ కోసం పనిచేసిన వారికి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని, తెనాలిలో తెలుగుదేశం కార్యకర్తలు ఎవ్వరూ సంతృప్తిగా లేరని పలు అంశాలను కేంద్ర మంత్రి చంద్రశేఖర్ దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తల తరపున అభ్యర్థించేది ఒకటేనని, కనీస గౌరవం కూడా లభించని పరిస్థితి ప్రస్తుతం ఉందని, మేము కోరుకునేది గౌరవమేనని అన్నారు. కార్యకర్తల నాయకుల ఆవేదన విన్న మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరాన్ని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇటువంటి పరిస్థితులు చూస్తున్నామన్నారు. శృతి మించే అవమానాలకు మద్దతు ఇవ్వబోమన్నారు. పురపాలక సంఘంలో తలెత్తుతున్న సమస్యలను మీడియా ద్వారా కూడా గుర్తించానని, ఈ విషయంపై మంత్రి మనోహర్ తో మాట్లాడుతామన్నారు. కార్యకర్తల సమావేశంలో పార్టీ నాయకులు మహమ్మద్ కొద్దూస్, రవికృష్ణ మోహన్, పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, వంగ సాంబిరెడ్డి, కంచర్ల ఏడుకొండలు, పెండల వెంకట్రావు, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆఫీస్ నుంచి అంతా కోఆర్డినేట్ చేసే ఆ రోజు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి కానీ ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఎన్ని సెన్సిటివ్ ఇష్యూస్ కొన్ని మనం బహిరంగంగా మాట్లాడలేము. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు ఇక్కడే కాదు, అంటే ఇప్పుడు ఎక్కడైతే జనసేన టీడీపీ కాంబినేషన్ ఉందో అక్కడ జనసేన వేరే వాటి దగ్గర కూడా ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన కొద్దిగా స్ట్రాంగ్ చేయడం ఉన్న చోట వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయి, ఎందుకంటే వందల మందితో కూడుకున్నటువంటి పరిస్థితి ఇది. రకరకాల వ్యక్తులు ఇవన్నీ ఉన్నాయి. ఏదైనప్పటికీ మేము అందుబాటులో ఉంటాం. సాధ్యమైనంత వరకు నాకు కూడా శనివారం 2 రోజులు ఉంటాయి, ఎన్నో పనులు ఇవన్నీ చూసుకొని రావాలి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ బట్ ఏదేమైనా నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం అన్నీ కూర్చోబెట్టి మాట్లాడటానికి, మాట్లాడబెట్టి ఏ విధంగా చేయాలి అవన్నీ చేస్తాం. మీ సమస్యలన్నీ నోట్ చేసుకున్నాం, ఫాలో అప్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ మీరు అందరికీ వచ్చినందుకు. ఈ రోజున మనకి వైసీపీ నాయకత్వాన్ని మనం ఎవరు సమర్థించట్లేదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందుకనే విషయాల్ని మనం వేరే రకంగా ఆలోచించద్దు, మనం సహేతుకంగా ఆలోచిద్దాం. ఎక్కడ లోపాలు ఉన్నాయో వాటన్నింటినీ సర్దిద్దుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు ఎవ్వరూ కూడా బాధపడకూడదు అని చెప్పే భావంతోనే, ఎందుకంటే మీరు పడ్డ కష్టం ఆయన చూశాను, నేను చూశాను, అందరం చూసాం, వేదిక మీద ఉన్నాడు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీ కోసం, నాయకత్వం కోసం ఏ రకంగా ఈ 5 ఏళ్ళు మీరు కష్టాలు నష్టాలు మన టెంట్లు దగ్గర పెట్టినా, లేదా ఇంకోటి దగ్గర పెట్టినా, ఇంకోటి దగ్గర పెట్టినా ఎవరికి తలవంచకుండా ఆఖరికి మహిళలు ఫైట్ చేశారు. మనకేంటంటే రోడ్లు కొన్ని డ్యామేజ్ అయ్యాయంటే, ఇంకా రోడ్లు ఉన్నాయి గ్రామీణ ప్రాంతంలో. ఆ రోడ్లు మేజర్గా మీరు మాకు సహాయం చేయాల్సింది ఏంటంటే రోడ్లు మీద మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. రెండోది ఏంటంటే, నాకేమీ మీరు మమ్మల్ని వదిలేస్తారు నేను ఎప్పుడు అనుకోను, నేనున్నానని చెప్పి వదిలేస్తాను అనుకోరు. కానీ కొద్దిగా నిధుల విషయంలో మాకు కొద్ది స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తే మేము కొన్ని ప్యాచప్ ప్లేయర్లు ఉంటే అది చేసేసుకుంటాం సార్ మీ అందరితో. ఎందుకంటే ఎక్కడ కూడా ఏది కూడా ఎవరు కూడా పెడతాం ఏంటంటే ఏదైనా సరే అడగద్దు అమ్మాయిని పెట్టడం కాదు కాబట్టి అందరం కలిసి మిమ్మల్ని అర్థిస్తాం. నేను ఒకటే చెప్తున్నాను, నేను 40 సంవత్సరాల్లో పార్టీని కాపాడడానికి ప్రయత్నించాను తప్పితే, మనతో ఉన్నవాళ్ళని కాపాడడానికి ప్రయత్నించాను తప్పితే, ఇంకో అడుగు వేసి వర్గతత్వాన్ని కూడా పోషించాను తప్పితే నేను అవతలాడిని మాత్రం ఎప్పుడు కూడా కాపాడడానికి ప్రయత్నించాను. కానీ అవతలాడు మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మన అమ్మలెక్క తిట్టినాడు, మన్ని కాలు పెట్టినాను అన్నాడు, మన గురించి నిరంతరం మాట్లాడినాడు. ఇక 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు 3వ కృష్ణుడు వచ్చాడని చెప్పి మాట్లాడినాడని కూడా మనం సాధిస్తూ ఉంటే నంది సార్ మిమ్మల్ని అంది నా కోసమో లేకపోతే
పార్టీ కోసం, ఈ నాయకత్వం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఈరోజుని ఈ హాల్లో ఉన్నారు. అందుకని ఏంటంటే మనం ఏది కోరలేదు సార్, గౌరవాన్ని కోరుతున్నాం. ఏ ఒక్క పని కూడా మనకు వద్దండి, గౌరవాన్ని కోరుతున్నాం. గౌరవాన్ని గురించి ఏదైనా అడిగితే చూడండి, ఎవరు కూడా ఇప్పుడు వరకు కూడా అడుగు దాటేయలేదు. కానీ దీనికి ఒక ఎక్కడో చోట దారి మార్గం గౌరవం లభించేలాగా చూడమని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటాం. తెలుగుదేశం పార్టీకి గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని మనం ఒకరికో ఇద్దరికి ఇచ్చి మిగతా వాళ్ళ అసంతృప్తికి గురే విధానంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే గతంలో అనుకున్నప్పుడు రాజా గారు కూడా చెప్పారు, ఈ విధానం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఈ రోజు మనం ఆపేసేసి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి వేరే విధంగా తీసుకెళ్లి ఎవరైతే వృత్తిలో ఉన్నారో వారి వృత్తికి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని వృద్ధి చేసి, అదేవిధంగా నిజంగా ఎవరైతే ఈ బ్యాంకు ద్వారా లబ్ధి పొంది అంటే లోన్ తీసుకొని రియల్గా ఆ బ్యాంకు రుణాన్ని తీర్చగలిగిన పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారికి కనుక మనం ఏర్పాటు చేసినట్లయితే ఆ విధానాన్ని మనం కొంచెం సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఈ కార్పొరేషన్ లోన్లు అయితే ఉన్నాయో వాటిని నిలుపుదల చేసి బీసీలుగా ఉన్నటువంటి వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో నిజంగా వృత్తి చేసుకుంటూ మున్సిపాలిటీ అంటే మనకి ఆప్తాస్ అని 386 ఉద్యోగాలు ఉన్నాయి. పిహెచ్ కానీ నాన్ పిహెచ్ కానీ నాన్ పిహెచ్లో కానీ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ ఆప్తాస్లో ఉన్న మనం ఆ రోజు తెలుగుదేశం పార్టీలో రాజేంద్ర ప్రసాద్ గారు మనం పెట్టిన ఏ ఒక్కరిని కూడా ఉంచకుండా అతను గెలిచిన 2వ రోజే మొత్తం 386 ఉద్యోగాలు తీసేశారు, పిహెచ్ ఆ నాన్ పిహెచ్. ఈరోజు మనం గెలిచి సంవత్సరం అవుతుంది, ఒక్క ఉద్యోగాన్ని కూడా మనం తీసేయలేకపోయాం. మనకి చెమటోడ్చి చేసిన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకొని పిహెచ్ నాన్ పిహెచ్లో ఉన్న వాళ్ళని ఏదైనా అవకాశం ఉంటే రిమూవ్ చేసి ఇచ్చేయండి. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో శానిటేషన్ పనితీరు పర్వాలేదని, ముఖ్యమైన వైద్య విభాగాలలో కొంతమేర వైద్యుల కొరతను గుర్తించామని, త్వరలోనే భర్తీ చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలను కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెనాలిలో పలు కార్యక్రమంలో పాల్గొనడానికి ఆదివారం ఉదయం తెనాలి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ తొలుత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు సహా క్యాజువాలిటీ వార్డుకు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రోగుల సమస్యలపై డాక్టర్లతో మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్య సేవలు సౌకర్యాలు బాగున్నాయా అని ఆరా తీశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు మరింతైన మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఎవ్వరికీ ఇబ్బందులు లేకుండా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో సౌకర్యాలను పరిశీలించేందుకు ఆకస్మికంగా సందర్శించడం జరిగిందని చెప్పారు. ఇక్కడ శానిటేషన్ సౌకర్యాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని ముఖ్యమైన విభాగాలకు సంబంధించిన వైద్యుల కొరత ఉందని, త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఆసుపత్రిలో కొన్ని ముఖ్యమైన మౌలిక వసతుల కొరత గుర్తించామని, అవి కూడా త్వరలో ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. ఎగ్జామ్ తట్టుకోలేక ఎక్కువ ఇది పెడుతున్నారా ఇంట్లో నచ్చక తాగి చేస్తే బతికి సాధించాలి. కానీ ఒకసారి సర్ప్రైజ్గా హాస్పిటల్ ఎలా ఉంది సండే చూద్దామని వచ్చాం. బాగానే ఉంది, చాలా మందితో మాట్లాడాను. ఒక 30-40 మంది పేషెంట్లతో, అందరూ హ్యాపీగా ఉన్నారు. సర్వీసెస్ బాగా వస్తున్నాయి, రిసీవింగ్ అన్ని బాగానే ఉన్నాయి, మందులన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. కొద్దిగా స్టాఫే ఎక్కువ మంది కావాలని స్టాఫ్ అడుగుతున్నారు, బర్డెన్ అవుతుందని. అదొకటి. తర్వాత సిటీ స్కాన్ ఒకటి పెండింగ్ ఉంది ఏరియాలో, అది కూడా మేము వర్క్ చేస్తా ఉన్నాం, ఇంకా అవ్వలేదు అది. ఆ రెండింటి మీద కోఆర్డినేట్ చేస్తాం. బట్ ఓవరాల్గా హాస్పిటల్ క్లీన్గా ఉంది, సర్వీసెస్ అన్నీ బాగున్నాయి. సో ఐ అప్రిషియేట్ వీళ్ళు ఉన్నటువంటి డాక్టర్లు కానీ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ. 2001లో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ దావ్లూరి సోమశేఖరరావు ఆలోచన నుంచి ఆవిర్భవించిందని, ఆయన బాటలోనే ఉన్నతమైన సేవలతో 11 బ్రాంచ్లతో లాభాల బాటలో పయనిస్తుందని, రెట్టించిన ఉత్సాహంతో రానున్న సెప్టెంబర్లో చీరాలలో మరో బ్రాంచ్ ప్రారంభించనున్నట్లు సంస్థ చైర్మన్ దావులూరి కాంతారావు పేర్కొన్నారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా ఆదివారం కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ 24వ సర్వసభ్య సమావేశం ఆహ్లాదభరిత వాతావరణంలో కొనసాగింది.
కళలను ప్రోత్సహించే సంస్థ చైర్మన్ దావులూరి లక్ష్మీకాంతారావు ప్రోత్సాహంతో తొలుత బాలనాగమ్మ నాటకం నుండి మాయల్ పకీరు సంగు భాగాన్ని ప్రదర్శించారు. మొగిలి పువ్వు వెంకట సుబ్బయ్య, డాక్టర్ రత్నశ్రీ, తిరుమలాబి వారి దగ్గర నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం జరిగిన సర్వసభ్య సమావేశంలో సొసైటీ చైర్మన్ డిఆర్ కాంతారావు మాట్లాడుతూ 24-25 సంవత్సరానికి 11 బ్రాంచీల ద్వారా 600 కోట్ల రూపాయల వ్యాపారం చేశామన్నారు. రానున్న సెప్టెంబర్లో 12వ బ్రాంచ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 11 బ్రాంచీలలో 6 బ్రాంచీలకు స్వంత భవనాలు ఉన్నట్లు తెలిపారు. సంస్థ లక్ష్యాలను వైస్ చైర్మన్ గ్రంథి చంద్రమౌళి వివరించారు. దావులూరి చక్రధర్ సొసైటీ ఆవిర్భావం నుండి నమ్మకమైన సేవలను అందిస్తున్న విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యవర్గ సభ్యులు, ఖాతాదారులు, వివిధ బ్రాంచ్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పాల్గొన్నారు. భారతీయ సొసైటీ అనేది మంచి బ్రాండ్ సంపాదించాలనే కోరిక జనంలో కూడా అండి. ఆ కస్టమర్స్ వచ్చినప్పుడు మా సిబ్బంది బాగా కష్టపడుతున్నారు, వాళ్ళు సేవ చేస్తున్నారు, సిబ్బంది బాగా సేవ చేస్తున్నారు. ఏదైనా లోపాలు ఉంటే ఇప్పుడు మీరు వచ్చి చెప్పచ్చు. కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి 10-15 నిమిషాల్లో లేదా 5-10 నిమిషాల్లో వాళ్ళ పని పూర్తి చేసి పంపాలనేటటువంటిది మా ప్రధానమైన నినాదం. మా ప్రధానమైన నినాదంతోనే ఈ పని చేస్తున్నాము. 12,000 మంది సభ్యులు ఉన్నారు. దయచేసి మీరు మా ఇంటి మనసు లగ్నం పెట్టండి. 12,000 మంది సభ్యులు ఉన్నారు. 600 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం మేము వ్యాపారం చేశాం. ఇది మరింత పెరగాలంటే ప్రతి వాళ్ళు మనసులో పనిచేయాలి. ఇప్పుడు చీరాలలో మనం బ్రాంచ్ పెట్టాలంటే ఒంగోలు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ పర్మిషన్ కావాలా. అట్లాగే పల్నాడు సత్తెనపల్లి లేదా నర్సరావుపేట ఏరియాల్లో కూడా పెట్టాలని మా యొక్క కోరిక. డైరెక్టర్స్ అందరూ కూడా కలిసినప్పుడు కొద్ది కాలంకే తెనాలి బ్రాంచీతో సహా ఇప్పటికి 11 బ్రాంచీలతో మన సొసైటీ దినదినాభివృద్ధి చెందుతున్నది. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ యొక్క బ్రాంచీలు స్థాపించబడి దిగ్విజయముగా నిర్వహించుచున్నాము. తెనాలి, గుంటూరు, బాపట్ల, రేపల్లె, పొన్నూరు, అంగలకుదురు, కొల్లూరు, కొల్లిపర, చెరుకుపల్లి, మంగళగిరి, దుగ్గిరాల. 2024-2025 ఆర్థిక సంవత్సరమునకు రూపాయలు 2,53,15,814 రూపాయల 44 పైసలు నికర లాభము ఆర్జించడమైనది. శేఖరం గారు నిలబెట్టారు, బ్యాంకుని స్థాపించారు, వ్యవస్థీకరించారు. దాన్ని మళ్ళీ ఆయన పేరు గొప్పగా చెప్పుకోవడానికి కృష్ణుడిలాగా చక్రని 11 బ్రాంచీలు చేసి దీన్ని ఇంత అభివృద్ధిలో తీసుకొచ్చిన మా కాంతారావుకి మేము ఎల్లవేళ్ళ గుర్తుంచుకుంటాం, ఆయన్ని స్మరించుకుంటాం. కారణం ఏంటంటే 50 మందికి ఉపాధి కల్పించాం. ఇంకా పెంచాలి బ్రాంచెస్ అంటే ఎక్కడెక్కడో మనం ఇప్పుడు పెంచుకోవాలంటే సిటీస్కి వెళ్ళి పెంచుకోవటం కాదు, మన చుట్టుపక్కల ఉండి మన చుట్టుపక్కల మనం సేవ చేయాలి. ఇంటికింత రచ్చగలవమన్నారు కాబట్టి మన దగ్గరలో ఉన్న వాటికే, మన దగ్గరలో ఉన్న ప్రజానికాన్ని సౌకర్యాలు మనం చూస్తున్నాం. చాలామంది బ్యాంకు లాభాల కోసం హైదరాబాద్లో ఒకటి, బొంబాయిలో ఒకటి, ఢిల్లీ ఒకటి పెట్టుకుంటూ పోతారు. మనం వ్యవస్థ పెంచుకుంటూ వెళ్ళటం కాదు, మన తెనాలికి మన పరిసర ప్రాంతాల సౌకర్యం కోసమే ఇక్కడిక్కడే పెడుతున్నాం బ్రాంచీలు. అదొకటి గమనించి భవిష్యత్తులో కూడా మీ అందరి సహాయ సహకారాలు మాకు మా అన్ని విషయాల్లో మీ అందరి చదువుడు ఆదురుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మీరందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్ సామాజిక సేవలతో పాటు విద్యార్థులలో సృజనాత్మకతను, దేశభక్తిని పెంపొందించే దిశగా చిత్రలేఖనం పోటీలు ఏర్పాటు చేసినట్లు రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. స్థానిక నాజరుపేటలోని అరబిందో పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోటీలు ప్రారంభించిన రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ చిత్రలేఖనం పోటీలను 3 విభాగాలుగా నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రధానంగా సబ్ జూనియర్స్ కు పర్యావరణం పైన, జూనియర్స్ కు స్వాతంత్రోద్యమాల నాయకుల చిత్రలేఖనం, సీనియర్స్ కు స్వాతంత్రోద్యమం, క్విట్ ఇండియా వంటి ఘట్టాలు చిత్రలేఖనం పోటీలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
విజేతలకు ఈ నెల 15వ తేదీన రోటరీ క్లబ్ కార్యాలయం వద్ద జరిగే స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలలో బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుమ్మడి వెంకట నారాయణ తదితర సభ్యులు పర్యవేక్షించారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో ఉన్నటువంటి వివిధ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. దీనిలో 3 గ్రూపులుగా ఇచ్చామండి. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్. సబ్ జూనియర్స్కి సంబంధించి పర్యావరణ పరిరక్షణ దీనికి సంబంధించినటువంటి ఐటము, జూనియర్స్కి సంబంధించి స్వతంత్ర సమరయోధంలో పాల్గొన్నటువంటి నాయకులు వాళ్ళ ఫోటోలు, వాళ్ళకి సంబంధించిన జీవిత చరిత్రలకు సంబంధించినటువంటి డ్రాయింగు, అలాగే సీనియర్స్కి సంబంధించి క్విట్ ఇండియా, సైమన్ గోపాక్ వీటికి సంబంధించినటువంటి ఐటమ్స్ మీద డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతూ ఉంది. వీటిల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సంపాదించిన వారికి ఆగస్టు 15 మా క్లబ్ దగ్గర వీళ్ళకి బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి డ్రాయింగ్ టీచర్ వెంకటకృష్ణ గారికి రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ డ్రాయింగ్ కాంపిటీషన్లో జూనియర్సు, సబ్ జూనియర్సు, సీనియర్సు 3 విభాగాల్లో ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ జరుగుతాయి. సబ్ జూనియర్స్కి వచ్చేసి పర్యావరణ పరిరక్షణ మీద వాళ్ళకి డ్రాయింగ్లో కాంపిటీషన్ ఇవ్వటం జరిగింది. అట్లాగే జూనియర్స్కి స్వతంత్ర నాయకులు, జాతీయ నాయకుల యొక్క ఫోటోలు వాళ్ళని వేయమన్నాము, దాని మీద కాంపిటీషన్ ఇవ్వటం జరిగింది. అట్లాగే సీనియర్స్లో స్వతంత్రంలో జరిగిన వివిధ ఘట్టాలు గురించి వాళ్ళని కాంపిటీషన్ పెడతాం జరిగింది. ఈ కాంపిటీషన్ 3 విభాగాల్లో జరుగుతుంది. కాంపిటీషన్కి మాకు అవకాశం ఇచ్చిన అరవింద్ స్కూలు యాజమాన్యానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కాంపిటీషన్స్ ఏర్పాటు చేసిన వెంకటకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కాంపిటీషన్లో గెలుపొందిన వారి అందరికీ ఆగస్టు 15న రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరపున ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సేవలందించిన మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ కొత్తమాసు తులసీదాస్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కుమార్ అదే బాటలో పార్టీకి అంకితమైన పని చేస్తూ సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు తమ అభినందనలు తెలిపారు. స్థానిక ఐతానగర్లోని బీజేఆర్ కేటీడీ కొత్తమాసు తులసీదాస్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం తులసీదాస్ కుమారులు కొత్తమాస్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ హాల్ కు 200 కుర్చీలు, 2 మహారాజా కుర్చీలు తమ తండ్రి పేరిట బహుకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ నిస్వార్థంగా చేసే సేవలకు భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయన్నారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ కొత్తమాసు తులసీదాసు పార్టీకి అందించిన సేవలను కొనియాడుతూ ఆయన వారసులు కూడా పార్టీకి అంకితమైన సేవకు ప్రాధాన్యత ఇవ్వడం ముదావహమని అన్నారు. ఈ కార్యక్రమంలో అత్తోట శరత్ బాబు, నలుకూర్తి రమేష్, కౌన్సిలర్ అత్తోట వందనం, రాజగోపాల్, ఈదర వెంకట పూర్ణచంద్, గాజులవర్తి పవన్ తదితరులు అభిమానులు పాల్గొన్నారు. స్వార్థంగా దానం చేసిన వాళ్ళకి 10 రెట్లు తిరిగి కలిసి వస్తుంది. ఆ విధంగా వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, అందరికీ ఈ విధంగా కానీ లేకపోతే ఇదే విధంగా అన్ని ప్రతిదీ నీట్గా ఉన్నాయి. అన్ని చేసి ఇవన్నీ చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున, గుంటూరు పార్లమెంట్ తరఫున, తెనాలి ప్రజల తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. కొత్తమాసు తులసీదాస్ గారు ఆయన నేతృత్వంలో ఈ భవనం నిర్మాణం చేయటం, అదేవిధంగా పైన కూడా నిర్మాణం చేయటం, అందుకని ఆయన గుర్తుగా మనం ఈ యొక్క భవనానికి కూడా ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్నో ఫంక్షన్స్ చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. మొత్తం ఈ ప్రాంతంలో ఇదంతా కూడా ఎస్సీ కాలనీ ఏరియా. ఎస్సీలకు అందరికి కూడా మెయింటెనెన్స్ మరి తీసుకుంటున్నారో తీసుకోవట్లేదు కూడా నాకు తెలియదు. ఉచితంగానే మరి ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ మెయింటెనెన్స్ ఛార్జీలు వరకే తీసుకొని అందరికీ కూడా పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఏదైనా సరే ఫంక్షన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ జరుపుకోవడానికి. ఇదే తరుణంలో చైర్స్ను సోఫాస్ కూడా కావాలని అడగటం, వాళ్ళ కుమారుడు కుమార్ గారు మరి ఎంతో వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం మన పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పసుమయం చేయటం అనేది నాకు సంతోషం ఇస్తుంది.
వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య సంఘీయుల విద్యార్థుల విద్యాభివృద్ధి లక్ష్యంగా అందించే తోడ్పాటును అందుకునేవారు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, మరికొంతమంది సంఘీయుల ఉన్నతికి చేయూతనివ్వాలని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక నాజర్పేటలోని బ్రాహ్మణ సేవా సమాఖ్య కార్యాలయం విద్యాశంకర భారతి నృసింహ సదన వేద పాఠశాలలో ఆదివారం సంఘీయ పేద విద్యార్థుల విద్యావసరాలు తీర్చే ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంస్థ కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ విద్య ద్వారా లభించే విజ్ఞానం కేవలం జీవన వికాసానికే కాక సమాజ వికాసానికి దోహదం కావాలన్నారు. సంఘీయుల ఉన్నతి, సమాజ ఉన్నతి దిశగా చేసే ప్రతి ప్రయత్నానికి పెద్దలు కొన్ని ధర్మాలను చెప్పారని, ఆ ధర్మాలను ఆచరిస్తూ ఉన్నతంగా ఎదగాలన్నారు. తన వంతుగా వేదిక్ సేవా సమాఖ్య చేపట్టే కార్యక్రమాలకు సహకారం అందిస్తామన్నారు. ఇదే కార్యక్రమంలో వితరణశీలి గ్రానైట్ వ్యాపారవేత్త కాశీనాథుని సుబ్రహ్మణ్య శాస్త్రిని సంస్థ తరపున సత్కరించారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగవతుల కామేశ్వరరావు, కుందేటి వెంకట సుబ్రహ్మణ్యం, బిఎస్ఎల్వి ప్రసాదరావు, నారాయణ వేణుగోపాల్, మేళ్ల చెరువు అనిల్ కుమార్, టి ఆంజనేయులు, తాడేపల్లి శివకుమార్, ప్రభాకర్ శర్మ, నందివెలుగు విజయసారథి, తాడేపల్లి నాగసుబ్రహ్మణ్యం, ఎల్లాప్రగడ పద్మజ, కుందేటి ఉదయ నరసింహమూర్తి తదితర విద్యార్థులు పాల్గొన్నారు. మరి స్టేట్ ర్యాంక్ సాధించి జ్ఞానం మన ముందుందని చూపించాడు. ధర్మం గురించి చెప్పాల్సి వస్తే మరి ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇసుక, ఇటుక, సిమెంట్తో కూడిన బిల్డింగ్ మీకు కనిపిస్తుందేమో. నాకైతే ఇది ఒక తరతరాలకి గుర్తుండిపోయే ఒక మాన్యుమెంట్. అంటే ఇక్కడ పిల్లలు వేదం అభ్యసిస్తూ ఇందాక వేదం స్మరిస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ఫీలింగ్, ఎక్కడున్నా ఎక్కడ కూర్చున్నా ఆ వేద ఘోష మన చెవిలో వినిపిస్తూ ఉంటే మన ఇంట్లో మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఆ వేద ఘోష కూడా ఒక కొత్త రకమైన ఫీలింగ్ కలిగించింది. మరి అదృష్టవశాత్తు నేను ఇక్కడ తహసీల్దార్గా ఉన్నప్పుడు ఇది ఉపయోగంలోకి వచ్చేసి మరి 10 మంది రూఫ్ కింద కూర్చున్నారంటే ఇది చాలా గొప్ప విషయం, ఆనందించదు. ఈ బిల్డింగ్ ఇక్కడికి రావడానికి కృషి చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక శిరస్సు వచ్చి నమస్కారం. అంతకుముందు ఏం లేదు. 10th క్లాస్ వరకు ఒక మధు అంటే ఎవరైనా బయట ఎవరైనా చూస్తే ఆ అబ్బాయి ఆ క్యాంటీన్ బాయ్ అలా ఉండేది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు చదువుకోవడం, ఇలా స్టేట్ ఫస్ట్ రావడానికి కారణం అందరు నలుగురండి. ముందు మా గురువు గారు పగలవాటి సదాశివ శర్మ గారు, ఆయన అలాగే చక్రవర్తి గారు, పట్నంపూడి రాఘవేంద్ర శివధర ప్రసాద్, ఇక్కడ రామలింగేశ్వర స్వామి వారి టెంపుల్లో ప్రధాన అర్చకులు, మా నాన్నగారు, అమ్మగారు, కోదండ రామమూర్తి గారు, అలానే మామిడి నిర్మలాదేవి గారు. నలుగురికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ప్రతిరోజు కూడా వ్యవసాయ పనులు చూసుకుంటూ ఆ గ్రానైట్ క్వారీ దగ్గరికి వెళ్తుండేవాడు. అక్కడ మొత్తం విశ్లేషించి చూశాను. దీంట్లో విషయం ఉంది, మనం దీంట్లో అయితే ఆర్థికంగా పరిపుష్టి కాగలుగుతామని గమనించి గ్రానైట్ ఇండస్ట్రీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయమే తీసుకుంది. మా ఫ్రెండ్స్ అందరూ అనేవాడు, అరే ఇప్పుడు బియ్యం అనేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండేవాడు. మన కృషి, మన పట్టుదల మన విజయానికి దారి తీసుకుంది. ఇప్పుడు దీనికి 1,50,00,000 ఖర్చు పెట్టాం. ఇంతకుముందు 1 కోటి రూపాయల ఖర్చుతో మనం విప్ర ధర్మస్థల నిర్మాణం చేశాం. ఇది 2 కోట్లు దీని బడ్జెట్. మొట్టమొదట మేము డబ్బులు మన దగ్గర ఏ డబ్బులు ఉన్నా లేకపోయినా మనోధైర్యంతో ఉన్నది పుష్టి మానవులకు తిన్నది ఆలజాతికనని ఆయన మహాకవి రాశారు. మనకి అందరూ జనం ఉన్నారు, అదే బలంగా తీసుకోమని ప్రారంభించాము. దాన్ని భగవంతుడి దయతో ఇటువంటి దాతల సహకారంతో నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇది ముందు కూడా కొనసాగుతుంది. ఈ ధనాది బ్రాహ్మణ్యం అందరికీ ఉపయోగపడాలని దీన్ని ఎంతో మేము కష్టపడి ప్రోత్సాహంతో చేస్తున్నాం. 2014 నుంచి పుస్తకాల పంపిణీ కార్యక్రమం విచిత్రం ఏంటంటే 2014 నుంచి 17వ సంవత్సరం వరకు నేనే విరాట్ల నారాయణమూర్తి గారు కలిసి పనిచాం. ఈరోజు దారా రవిశంకర్ గారు మేము కలిసి పనిచాం. ఈ సంవత్సరం నేను ఇవాళ యాక్చువల్గా డేట్ల ప్రకారం నాకు 71 సంవత్సరాలు వచ్చినాయి ఈరోజే. ఆ అనుకుంటున్న మా పిల్లలు కూడా లండన్ నుంచి వచ్చారు. ఇవన్నీ పెట్టుకొని ఇవాళ ఈ పుస్తకాలు
కంచాల పంపిణీ కార్యక్రమం పెట్టాం. మీరందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు అందరికీ నమస్కారం. పట్టణంలో రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు ఎయిర్టెల్ సంస్థ 5G నెట్వర్క్ కోసం తీసిన గోతుల వల్ల వాహన చోదకులను ప్రమాదం అంచుకు తీసుకువెళుతున్న పురపాలక సంఘం అధికారులు పట్టించుకోకపోవడం పట్ల లోక్ సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర నాయకులు శరత్ చంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలోని గాంధీ చౌక్, రజక చెరువు సమీపాన, పాత గవర్నమెంట్ హాస్పిటల్ సమీపాన ఎయిర్టెల్ సంస్థ 5G నెట్వర్క్ కోసమని తీసిన గోతులు గత 45 రోజులుగా ట్రాఫిక్ కు అంతరాయంగా, వాహన చోదకులకు ఇబ్బందిగా ఉన్నా పట్టించుకొని అధికారుల తీరుపై లోక్ సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శరత్ చంద్ర ఆదివారం మీడియా ముఖంగా వాస్తవ పరిస్థితులను వివరించారు. ఇటువంటి పనులు చేపట్టే సమయంలో ఆ ప్రాంతంలో ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అలా తీసుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. ఎయిర్టెల్ సంస్థ ద్వారా రోడ్డు పైన 3 అడుగుల గుంటలు తవ్వి ఆ రోడ్డు మరలా కాంక్రీట్ చేయకుండా ప్రజలు వేసిన తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. గోతులు తీసే కాంట్రాక్టర్ ఆ గోతులు సక్రమంగా పూడ్చేందుకు పురపాలక సంఘానికి స్క్వేర్ మీటర్ కు ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బులు జమ చేస్తారని, పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగం ఆ నగదును ఇటువంటి పనులకు వినియోగించకుండా పక్కదారి పట్టించే పరిస్థితి చూస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా పురపాలక సంఘం అధికారులు ఎటువంటి ప్రమాదాలు జరగకముందే ఎయిర్టెల్ సంస్థ ద్వారా వివిధ కూడలలో తీసిన గోతులను మూయించాల్సిన అవసరం ఉందని అన్నారు. సకాలంలో స్పందించకుంటే లోక్ సత్తా ఉద్యమ సంస్థ ద్వారా సమస్య తీవ్రతను మరింతగా ప్రజలకు తీసుకువెళ్తామన్నారు. టౌన్లో ఎక్కడా కూడా ఎయిర్టెల్ తరఫున కాంటాక్ట్ చేసే వాళ్ళు ఎక్కడా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోలేదు. ఇంత పెద్ద గుంటలు ఉన్నప్పుడు హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాల్లో కూడా వీళ్ళు ఎక్కడ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకుండా కనీసం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని కానీ, ఎక్కడ పని జరుగుతున్న రీజనల్ లాంగ్వేజ్లో తెలుగులో ఇక్కడ పని జరుగుతుంది జాగ్రత్త అనేది కానీ రేడియం స్టిక్కర్తో పెట్టాల్సిన బాధ్యత ఉంది. తెలుగులో పెట్టకుండా ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారంటే 45 రోజుల పైన అవుతుంది. ఇక్కడ జరగకూడదు జరిగి ఏదన్నా హెడ్ ఇంజరీ అయినా పూర్తి బాధ్యత ఎయిర్టెల్ తరఫున తీసుకున్న కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తాడా, మున్సిపాలిటీ వాళ్ళు బాధ్యత వహిస్తారా? కేవలం వీళ్ళ నిర్లక్ష్యం మూలాన ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నా ఎక్కడా వీళ్ళల్లో ప్రివెంటివ్ మెజర్ తీసుకోలేదు. వాళ్ళతో మాట్లాడినా కానీ వాళ్ళు ఎక్కడా కానీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఇన్ని రోజులైనా ఎక్కడా వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోలేదు. మున్సిపాలిటీ స్టాఫ్ కూడా, కమిషనర్ కానివ్వండి, ఆధ్వర్యంలో పనిచేసే స్టాఫ్ కానివ్వండి, ఎక్కడ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకపోయినా వాళ్ళని ఎందుకని నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నా కానీ ఎందుకని మీరు చూసి చూడనట్టుగా ఉంటున్నారు. వైద్య రంగంలో నాణ్యత ప్రమాణాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునికమైన వైద్య పరిజ్ఞానం తెనాలి హాస్పిటల్ ద్వారా పట్టణానికి చేరువ కావడం శుభ పరిణామమని, నూతనంగా ఏర్పాటు చేసిన తెనాలి హాస్పిటల్ ను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేట పెట్రోల్ బంకు ఎదురు సందులో డాక్టర్ అలపర్తి శిల్ప, డాక్టర్ ఎన్ మధుబాబు సంయుక్త భాగ్యస్వామ్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన తెనాలి హాస్పిటల్ ను ఆదివారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ విశిష్ట అతిథిగా పాల్గొని ప్రారంభించారు. జనరల్ ఫిజిషియన్ గా 15 సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ ఎన్ మధుబాబు, డాక్టర్ అలపర్తి శిల్ప ద్వారా తెనాలి పరిసర ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సేవలు లభించాలని అతిథులు ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకసారి వైద్య సేవలు చూస్తే ఒకప్పుడు హైదరాబాద్లో ఉండే మేజర్ అన్ని, తర్వాత విజయవాడ రేంజ్కి వచ్చినాయి, తర్వాత గుంటూరు, ఇప్పుడు ఈరోజు మళ్ళీ తెనాలి రేంజ్కి ఎక్కడికక్కడ అడ్వాన్స్డ్ మెడికల్ సిస్టమ్స్ అన్ని, ఈ ఐవీఎఫ్ కానీ ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడు మనం ఇట్లాంటి తెనాలి లాంటి పట్టణాల్లో చూసేవాళ్ళం కాదు. ఈరోజు వీళ్ళిద్దరూ మధుబాబు గారు, శిల్ప గారు ఒక మంచి క్వాలిటీ హాస్పిటల్ తక్కువ టైంలో కట్టి బోత్ జనరల్ మెడిసిన్కి సంబంధించినటువంటి సేవలు, అదేవిధంగా గైనకాలజీ, ఆబ్స్టెటిక్స్ వీటికి సంబంధించినటువంటి సేవలు అన్నీ 2 ఆపరేషన్ థియేటర్స్ తోటి చాలా చక్కగా కట్టారు. ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా మీరు దూరం వెళ్లకుండా ఈ ప్రాంతంలోనే ఇలాంటి మంచి సేవలు ఉపయోగించుకుంటారని కోరుకుంటూ వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ విధంగా ఇది ఓపెన్ చేయడం ఆనందంగా ఉంది. అంటే ఈరోజు మన పాపులేషన్ ప్రకారంగా కానీ, డిసీజెస్ ప్రకారంగా కానీ, అందులో కమ్యూనిటీ డిసీజెస్ ఇవన్నీ మనం గమనించినట్లయితే చాలా ప్రివెన్షన్ ఇస్
అని చెప్పి ఏ రకంగా మనం భావిస్తున్నాం. ఆ రకంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వైద్యాన్ని అందించే క్రమంలో ఇద్దరు కూడా అంత అనుభవం ఉన్నటువంటి ఈ రోజున అనుభవంతో కూడా ఉన్నటువంటి వ్యక్తే కాకుండా వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఎవరితో చేసుకోవడానికి అప్రాపరేట్ పర్సన్ని చూస్ చేసుకొని మంత్రివర్గం అనేది కాకుండా ఆయన కూడా మెడికల్ ప్రొఫెషన్లో ఉంటే కాకుండా దీని పట్ల అవగాహన ఉన్న వ్యక్తితో ఈరోజు వర్కింగ్ జరుగుతుంది. గొప్ప వీళ్ళు ఇంకొంటే వర్కింగ్ అన్నట్టుగా జీవితాల్లో సమాజంలో మంచి వైద్యులుగా పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆ భగవంతుడికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల్ల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు భక్తులు వైఖాన సాగము యొక్క విశిష్టతను వివరించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ వికనస మహర్షి చిత్రపటాన్ని అతిథులు చేత ఆవిష్కరించి పూజలు నిర్వహించారు. అనంతరం తెనాలి శ్రీ వైఖానస సేవా సంఘం అధ్యక్షులు మేడూరి శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీటీడీ శ్రీనివాస మంగాపురం సర్కార్ అర్చకులు డివి బాలాజీ రంగరాజ్ శ్రీనివాస మంగాపురం సర్కార్ అర్చకులు డివి బాలాజీ రంగచార్యులు మాట్లాడుతూ శ్రీ వికనస మహర్షి జయంతి మహోత్సవం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీ మహావిష్ణు స్వరూపమైన వికనస మహర్షి వైఖాన సాగమ కల్ప సూత్రాన్ని అందించిన గొప్ప మహానీయులు అని పేర్కొన్నారు. ఆయన అందించిన విధానముతోనే నేటికి అనేక క్షేత్రాలనందు అర్చనాది కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంతో విశిష్టత కలిగిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వికనస మహర్షి జయంతి మహోత్సవాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. సభలో గౌరవ అతిథులుగా పాల్గొన్న ఆలయ కార్యనిర్వహణ అధికారి హరిప్రసాద్, వంశపారపర్యం అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, పలువురు వక్తలు ప్రసంగించారు. అనంతరం వేదాంతం లక్ష్మీ నరసింహ దేశిక భట్టాచార్యులు, దివిలక్ష్మీ నరసింహాచార్యులు, రొంపిచెర్ల రామకృష్ణాచార్యులకు ట్రస్ట్ సభ్యులు పండిత పురస్కారం అందజేసి గౌరవించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలాజీ రంగచార్యులను ఘనంగా సత్కరించి జ్ఞప్పికను అందజేశారు. కార్యక్రమాన్ని ట్రస్ట్ సభ్యులు ఆర్వి కిరణ్ కుమార్, జంజం రామారావు, మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, మాచేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, రొంపిచెర్ల సురేష్, సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధలు పర్యవేక్షించగా విశేష సంఖ్యలో ట్రస్ట్ సభ్యులు, బృంద సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మనం ఒక కళ్ళు రెప్ప కొట్టి తీసేంత మాత్రంలో ఆ 12,000 సంవత్సరాలకు సంబంధించిన పుణ్యం ఇక్కడికి వచ్చేటప్పుడు కరిగిపోతుంది. మనందరం ఏదో రూపేణ ఏదో ఒక స్వామివారికి సంబంధించినటువంటి విషయ గ్రాహ్యంలో మేమందరం ఆరాధన చేస్తున్నాం. మా ద్వారా ఆరాధన జరిపిస్తూ ఉన్నటువంటి అధికారులు, అట్లానే ఆరాధనకి మూల కారణంగా ద్రవ్యాలు తెచ్చేటటువంటి వాళ్ళు, మీరందరూ సంకీర్తన పరంగా మీరు ఇక్కడ చేసేటటువంటి కీర్తన కానీ ఇందాక వారు చెప్పినటువంటి 10-9 ఉపచారాల్లో ఏదో ఉపచారం చేస్తూనో ఇంతకు మించిన ఎక్కువసేపు మనం ఇక్కడ ఉంటున్నామంటే అంత క్రితం కొన్ని వేల సంవత్సరాలకు సంబంధించిన పుణ్యం మనందరం చేసుకుంటేనే ఇలాంటి దేవాలయంలో ఈ కాసేపు అయినా ఇంతమంది మధ్యలో. ఓం నమో వెంకటేశాయ. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రము శనివారం సందర్భంగా వికనస మహర్షి జయంతి మహోత్సవాన్ని శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనం సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనటువంటి కార్యక్రమంలో స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు, అనంతరం శ్రీ వికనస మహర్షి యొక్క చిత్రపటాన్ని ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస మంగాపురానికి చెందినటువంటి సర్కార్ అర్చకులైనటువంటి దివి బాలాజీ రంగాచార్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని వికనస మహర్షి యొక్క వైశిష్టాన్ని భక్తులందరికీ తెలియజేయడం జరిగింది. అనంతరం అనేక మంది వైఖానసుల పండితులకి వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వారిని గౌరవంగా సత్కరించుకుని వారి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క కలియుగ ప్రత్యక్షం వెంకటేశ్వర స్వామి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఇలవేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఈ కార్యక్రమాన్ని సేకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఆలయ ఈవో హరిప్రసాద్ గారి నేతృత్వంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో
పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. గర్భస్థ శిశువుకు శక్తివంతమైన ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా వారి భవిష్యత్తు ఉన్నతంగా రూపుదిద్దుకుంటుందని అచ్యుత దాసాజీ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని బురిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవ ఆలయంలో శ్రీ పరంజ్యోతి కల్కి సేవా సమితి ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుత దాసాజీ మాట్లాడుతూ ప్రోగ్రామింగ్ అనగా కొన్ని అనుకూల వాక్యాలను ఉపయోగించి నాడీ సంబంధిత మార్గం ద్వారా గర్భస్థ శిశువులో గొప్ప ఆలోచనలను ప్రవహించేలా చేయడమని తెలిపారు. ఈ విధానం వల్ల శిశువు గొప్ప ఆలోచనలతో ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడతారని తెలిపారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని సేవా సమితి సభ్యులు నిర్వహించడం జరుగుతుందన్నారు. భార్యాభర్తలకు ఈ ప్రోగ్రామింగ్ ఆవశ్యకతను తెలియచేసి భవిష్యత్తులో ఉన్నతమైన సంతానం కలిగేలా వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. అచ్యుత దాసాజీ పర్యవేక్షణలో సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అభిమానులు మెచ్చిన హీరోగా వెండితెరపై అలరించే సూపర్ స్టార్ మహేష్ బాబు నిజ జీవితంలో సామాజిక బాధ్యతగా చిన్నారుల గుండె ఆపరేషన్లకు అందిస్తున్న సేవలకు స్ఫూర్తిదాయకమైనవని మహేష్ బాబు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి స్థానిక మారీసుపేటలోని 21వ వార్డులో షేక్ సిలార్ జానీ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీగా బాణాసంచా కాల్చి భారీ కేకును కట్ చేసి హీరో మహేష్ బాబుకు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుర్రా జస్వంత్, సిల్వర్ జిలానీ, షేక్ బబ్లు, సయ్యద్ మస్తాన్, సయ్యద్ సుబానీ, షేక్ సైదా, సాదిక్ తదితరులు అభిమానులు పాల్గొన్నారు. మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా 21వ వార్డులో కుర్రోళ్ళంతా కలిసి కేక్ కటింగ్ ఘనంగా కోశారు. మహేష్ బాబు గారు ఒక సినీ రంగంలోనే ఒక కొత్త చరిత్ర సృష్టించాడు. ఆయన 4500 చిన్నారుల ప్రాణాలు కాపాడిన అట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని, ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినిమాతో రికార్డులు మోత మోగించే సినీ హీరో మహేష్ బాబు గారి జన్మదిన వేడుకలు 21వ మారీసుపేట యువత ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషకరం. అలాగే ఆయన సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి 4500కు పైగా చిన్నారులకి హార్ట్ ఆపరేషన్ చేయించి సమాజ సేవలో కూడా తన మార్కు చూపించి ఇలానే ప్రతి హీరో ఇలా ఇన్స్పిరేషన్గా ఉండాలి అనే విధంగా ఆయన క్రియేట్ చేసి ఒక జోనర్ క్రియేట్ చేసి సినిమా హీరో కన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగా ఇష్టపడే విధంగా తనకు తాను మలుచుకొని వాళ్ళ నాన్నగారి పేరుని ఎక్కడ చెడగొట్టకుండా ఇంకో స్థితికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచినందుకు ఇలాగ యువత ఆయన బర్త్డే జరపడం చాలా సంతోషకరం. తెనాలి పట్టణంలోని సుడిగాలి పర్యటన చేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. స్త్రీ శక్తి పథకం ద్వారా ఈ నెల 15 నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం. మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి నియోజకవర్గం కార్యకర్తలు కోరుకునేది గౌరవమే, అది కోల్పోయే పరిస్థితి లేకుండా చూడండి. నియోజకవర్గం సమన్వయకర్త ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి HCV న్యూస్.